264 మంది రాష్ట్రంలో 12 సంవత్సరాల నుండి సిఆర్టీలుగా పనిచేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళని ఈరోజు ఏదైతే సిఆర్టీలుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ ప్లేసుల్లో డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళు నియమించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా ఉంది అధ్యక్ష. గతంలో 2008లో అధ్యక్ష ఎంతమంది అయితే అప్పటికి సిఆర్టీలుగా పనిచేస్తున్నారో వాళ్ళ జీవోఎంఎస్ నెంబర్ 39 ద్వారా వారందరికీ కూడా డిఎస్సిలో నోటిఫికేషన్ మినహాయిస్తూ వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇచ్చారు అధ్యక్ష. అలానే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తున్నటువంటి 1243 మందికి జీవోఎస్ నెంబర్ 5939 ప్రకారం 2007లో రెగ్యులరైజ్ చేశారు అధ్యక్ష. అలాగే సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 400 మందికి 2008లో జీవోఎంఎస్ నెంబర్ 91 ప్రకారం రెగ్యులరైజ్ చేశారు అధ్యక్ష. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న 488 మందికి 2023లో జీవోఎంఎస్ నెంబర్ 114 ప్రకారం రెగ్యులరైజ్ చేశారు అధ్యక్ష. వీళ్ళు రాష్ట్రంలో 1264 మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు సిఆర్టీలుగా గతంలో 10 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి వారి స్థానాలను వారికి ఉంచి మిగిలిన వాటికి డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చే విధంగా మరి విద్యాశాఖ వారు చర్యలు తీసుకోవాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అధ్యక్ష. రెండో అంశం అధ్యక్ష, మరి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇక్కడే సభలో కూడా ఉన్నారు అధ్యక్ష. అర్బనైజేషన్ అర్బన్ ప్రాంతాల్లో మున్సిపాలిటీలని మనం చాలా వరకు అంటే గతంలో కన్నా ఇప్పుడు రాష్ట్రంలో 117 నగర పంచాయతీలు మున్సిపాలిటీలు అయ్యాయి అధ్యక్ష. కార్పొరేషన్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అక్కడ మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఈ మైనర్ ఇరిగేషన్ చెరువులు అన్ని ప్రాంతాల్లో కూడా ఏమవుతున్నాయంటే ఈ మురుగు కాలువలు తీసుకెళ్లి చెరువులకి కనెక్షన్ పెడుతున్నాం అధ్యక్ష. గడచినటువంటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్దాలోస్ మున్సిపాలిటీలో అధ్యక్ష ఇప్పటికి 35 సంవత్సరాలు అయింది మున్సిపాలిటీగా. నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. అయితే 35 సంవత్సరాల నుంచి అక్కడ 76 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. 76 చెరువులో కూడా ఒక్క చెరువుకి కూడా కనీసం డీసిల్టేషన్ కూడా చేసే పరిస్థితి లేదు అధ్యక్ష. దానివల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేటటువంటిది ఇప్పుడు చాలా మంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఎప్పుడైతే చెరువులన్నీ పూడికిపోయి కొన్ని సంవత్సరాల నుంచి కూడా చెరువులు మరమ్మతులు చేయకపోవడం వల్ల అధ్యక్ష, ఒకటి మురికి చెరువులుగా తయారైపోతున్నాయి, రెండు గ్రౌండ్ వాటర్ టేబుల్ లేకపోవడం వలన త్రాగునీటి సమస్య అనేది విరివిగా వస్తుంది అధ్యక్ష. కాబట్టి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి నా సూచన ఏంటంటే మీ ద్వారా తమ ద్వారా ప్రభుత్వానికి మీరు మైనర్ ఇరిగేషన్ చెరువుల్ని అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులను కూడా టేకప్ చేయాలి. ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుంది అధ్యక్ష, అదే మున్సిపాలిటీ పరిధిలోకి రాదు అధ్యక్ష. దయచేసి ఆ వివరాలన్నీ కూడా గౌరవ మంత్రి గారు తెప్పించుకొని రాష్ట్రంలోకి సమగ్రమైన ప్రణాళిక వేసి ఆ చెరువుల మరమ్మతులు డీసిల్టిఫికేషన్ కానీ అలాగే అక్కడ ఉన్న సర్ప్లస్ వేయర్స్ కానీ స్లూయిసెస్ కానీ దాని కింద ఆయకట్టు కూడా దెబ్బతింటుంది అధ్యక్ష. నీళ్ళు లేకపోవడం వల్ల ఆయకట్టు లేదు, ఆయకట్టు అంతా కూడా దెబ్బతింటుంది అధ్యక్ష. రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. తమ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.